ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి ఒక వచనం చదువుకుంటాము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మాత్రం చదువుతానండి. 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. వస్తున్న పౌలు విశ్వాసులకు బయలుపరిచే కార్యం ఏంటంటే మీ యొక్క సంభాషణ ఎట్లా ఉండాలా అనేటువంటి కార్యం. మీ యొక్క మాటలు, మీ సంభాషణ, మీ కాన్వర్జేషన్ ఇతరులతో, మరి విశ్వాసులతో కానీ కాక ఇతరులతో కానీ కాక మనం మాట్లాడేటప్పుడు విశ్వాసైన వారు ఎట్లా ఉండాలా అనేటువంటి దాని గురించి చెప్పి ఇక్కడ ఏం చెప్తాడంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండవలను. ఉప్పు అంటే ఒక సాధారణమైన దాంతో పోలుస్తున్నాడు. మనము ఏ ఆహార పదార్థానికైనా రుచి కావాలంటే ఉప్పు వేస్తాం కదా. కాబట్టి ఉప్పు అనేటువంటిది ఆహారానికి అట్లా రుచి అనుగ్రహిస్తుంది. అదేవిధంగా మన మాటల్లో అటువంటి రుచి అనేటువంటిది ఉండాలి కదా. అందుకొరకే యేసు ప్రభు కూడా మరి బైబిల్లో మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే ఈ ఉప్పుల గురించిన కార్యము తిరిగి చెప్పబడుతున్నది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేవుని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. కాబట్టి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం లోకమునకు ఉప్పై ఉంటున్నారు అంటే మన మాటలు, మన నడవడికలు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా లోకమునకు ఇంపైనవిగా ఉండాలా, రుచించేటివిగా ఉండాలా, అర్థసహితముగా ఉండాలనేటువంటిది. కాబట్టి మనం లోకమునకు ఉప్పు అంటున్నాం. అదే మార్కు సువార్తలు కూడా తిరిగి అదే మాటలు చెప్తుంటున్నాడు. చూడండి, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే నైడులా దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారం గలవారండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఒక సెంటెన్స్ యాడ్ చేస్తున్నాడు ఇక్కడ. మనము సారము కలిగి ఉండాలంటే ఉప్పు వలె ఏముండాలా, సమాధానం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ప్రేమైన విశ్వాసులారా, మనకు మరి దేవుని వాక్యం బయలుపరచబడే కార్యం ఏంటంటే మన మాటలు, మన యొక్క సంభాషణ ఎట్లా ఉండాలా, రుచికరమైనదిగా ఉండాలి, ఇంపైనదిగా ఉండాలి, అది మరి పనికొచ్చేదిగా ఉండాలి, అది ఎట్లాగంటే మరి సమాధానం కలుగు చేసేదిగా ఉండాలంటాడు. అందుకొరికి మనం లూకాసు వార్తలు కూడా, లూకాసు వార్త 14వ అధ్యాయం 34వ వచనంలో కూడా తిరిగి అదే మాట చెప్తుంటున్నాడు. చూడండి, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును, అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, కాబట్టి దాన్ని బయట పారవేదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ మాట అక్కడక్కడ బైబిల్లో ఉంటుంది. వినుటకు చెవులు గలవాడు, అందరికీ చెవులు ఉంటున్నాయండి. అయితే వినుటకు చెవులు అంటే గ్రహించేటువంటి చెవులు కదా. కాబట్టి అర్థసహితమైనటువంటి కార్యములు గ్రహించగలిగినటువంటి చెవులను ఏమంటారంటే వినుటకు చెవులు కలిగిన వారు. కాబట్టి ఈ యొక్క ఉప్పు అనే దాని స్వభావాన్ని గురించి మాట్లాడేటప్పుడు మరి బైబిల్లో మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నది. మత్తయి సువార్తను మనం ఏం చూసాము, మీరు లోకమునకు ఉప్పు అయి ఉంటున్నారు అంటున్నాడు. మార్కు సువార్తను ఏం చూస్తున్నాము, మీరు లోకమునకు ఉప్పు అయి ఉంటున్నారు కాబట్టి మీరు సమాధానం కలిగి ఉంటాడు. ఇప్పుడు లూకాసు వార్తను ఏం చూస్తున్నాము, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల ప్రయోజనం అవుతుంది, కాబట్టి దీన్ని ఆలోచించండి అంటాడు చేయగలిగాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఉప్పు రుచిని అనుగ్రహించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే ఎట్లాగా మనం చూస్తున్నాం. చూడండి, రుచి అనేటువంటి దాన్ని మనం చెప్పంటే ప్రేమ, మాటల్లో రుచి అంటే ప్రేమ లేక కనికరము చూపించేదిగా ఉంటుంది కదా. కాబట్టి కృపాసహితమైనటువంటి యొక్క మాటలు కదా చూస్తున్నాం. చూడండి, మరి ఇటువంటి గ్రేసియస్ వర్డ్స్ అంటారు. మన మాటలు ఎట్లా ఉండాలి, గ్రేసియస్ వర్డ్స్. మన మాటలు ఒక్కొక్కటి అది వెయ్యి చేసి మనం మాట్లాడాలి విశ్వాసులుగా మనం మాట్లాడేటప్పుడు. అందుకొరకే 4వ అధ్యాయము ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29-30 వచనాల్లో ఏమంటున్నాడు ఇక్కడ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి. కాబట్టి మనం మాట్లాడటం ఉండాలంటే ఇతరులకు క్షేమ కలిగించేదిగా ఉండాలి. మరి ఇతరులకు పాడు చేసేది కాదు, ఇతరులు మోసం చేసేది కాదు, కుట్ర చేసే మాట్లాడకూడదు. కాబట్టి ఎట్లా ఉండాలా, మరి
అనుకూల వచనంలో ఉండాలి కానీ దుర్భాషను మీ నోట రానియకుడి. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎందుకంటే మనము దుర్భాషలు మాట్లాడినట్లయితే లేక కానిది మాట్లాడినట్లయితే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడు కాబట్టి ఆయన దుఃఖపడతాడు. కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలా? అవి రుచికరమైనవిగా ఉండాలా అంటున్నాడు అనమాట. రుచికరమైనవిగా ఉండాలా. అందుకే యోహాను సువార్తలు కూడా ఏమంటే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఇక్కడ చెప్పే కార్యం ఏంటి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మరి వచనం 45-46, 7వ అధ్యాయం 45-46 వచనాల్లో ఇక్కడ ఏం చేస్తున్నారంటే 45 నుంచి కొంతమంది బంట్రౌతులను ప్రధాన యాజకులు పరిశీలను మరి యేసు ప్రభుని వద్దకు పోయి ఆయన పట్టుకొని రండి అని పిలిచాడు. కాబట్టి ప్రధాన యాజకులు యేసు ప్రభు దీన్ని జీవించిన దానిలో ఎంతో తొందర చేసినారు. సారిసారికి ఆయన తప్పులు పట్టేది, సారిసారికి తప్పు కనుగొనాలనుకునేది, ఆయన పట్టుకునేది, ఆయన విచారించేది. కాబట్టి ఒకసారి తమ మధ్య ఉండేటువంటి బంట్రోతులను ఏం చేశారంటే సర్వెంట్స్ని పంపించి యేసు ప్రభుని పిలుచుకొని రండి నేను. వాళ్ళు వినారు. పోతే అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, అనేకులు తన చుట్టూ ఉంటున్నారు, అనేకులతో మాట్లాడుతుంటున్నాడు దేవుని రాజ్యాన్ని గురించి. ఎట్లాగా దేవుని రాజ్యము, దేవుని రాజ్యంలో సమాధానం ఎట్లా ఉంటుంది, ఆయన ప్రేమించే వారికి ఎట్లా సమాధానం వస్తుంది, ఇవన్నీ కూడా మరి చెప్తా ఉంటే వీళ్ళు పోయిన వాళ్ళు ఏం చేశారు? ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంటున్నారు. కృప కలిగినటువంటి మాటలు, మనిషిని ఓదార్చే మాటలు కదా, గ్రేషియస్ వర్డ్స్ అంటారు. అవి మరి విన్న తర్వాత వీళ్ళు తిరిగి ప్రధాన యాజకులు ఎదురు వినారు. పోతే వాళ్ళు అడిగినారు, ఇదా యేసును పిలుచుకోలేదంటే, అయ్యా ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్టు ఎన్నడూ ఏ మనుషుడు మాట్లాడలేదండి అంటాడు. అయ్యా మేము వెళ్ళాము, అయితే ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఏదైనా ఎప్పుడు మాట్లాడలేదని. అంటే ఆ యొక్క మాటలు వారిని అంతగా మార్చివేసినాయి అన్నమాట. అది అటువంటి యొక్క మాటల్ని మనం ఏం చూస్తామంటే సమాధానకరమైన మాటలు, అది చెప్పాలంటే తృప్తి కలిగించేటువంటి మాటలే, ఆదరణ, మనసుకు ఆదరణకరం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటలు ఎట్లా ఉంటుంది? ఆదరణకరం. అట్లాగే యేసుక్రీస్తు పిల్లలు అంటే మనము కూడా మన యొక్క మాటలు ఎట్లా ఉండాలా చూసినట్లయితే అవి సమాధానపరచడం, టేస్టీగా, గ్రేషియస్, కృపాసహితంగా ఉండాలంట. రెండవదిగా మరి ఈ యొక్క ఉప్పు ఇంకేం చూపిస్తుందంటే ప్రిజర్వేషన్. మొదటిది రుచికి, రెండవది భద్రపరిచేదానికి. కాబట్టి ఏదైనా మనం ఒక వస్తువును భద్రపరచాలంటే ఉప్పుతో. ఇప్పుడు ఒక చేపలు కానీ, ఒక ఊరగాయ కానీ, పచ్చళ్ళు కానీ ఏదైనా కూడా భద్రపరిచేటప్పుడు, ఆఖరికి కొన్నిసార్లు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ భద్రపరిచేదానికి కూడా ఉప్పు వేస్తారు సమాధిలో. అంటే ఉప్పు అనేటువంటిది ప్రిజర్వింగ్ నేచర్ ఉంది దానికి కదా. కాబట్టి క్రిములను దాన్ని సమీపించకుండా చేస్తుంది అన్నమాట ఉప్పు. అదే ఈ ప్రిజర్వింగ్ నేచర్ని మార్క్ ఏం చెప్తున్నాడంటే 9వ అధ్యాయం 50వ వచనంలో మనం చదివాం ఆల్రెడీ. మరొకసారి చూసినట్లయితే 9వ అధ్యాయం 50వ వచనంలో చెప్తున్నాడు, ఉప్పు ఎట్లాంటిది అంటున్నాడంటే మరి ఉప్పు సారం కలిగేది. కాబట్టి మార్కు 9:50లో మనం చదివినట్లు ఏం చూస్తున్నాము? ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం కలుగుతాం. మంచిదే అయితే ఉప్పు ఎట్లాగా మంచిదంటే రుచికరమైనది ఉంటుంది. రెండవదిగా ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు. కాబట్టి పీసబుల్ ఉప్పు అనేటువంటిది ఎట్లాగా సమాధానపరచుట, అంటే భద్రపరచుట అనేటువంటిది. అంటే రిలేషన్స్ ఆర్ దట్ ఈస్ ఏ ప్రొటెక్టెడ్. కాబట్టి ఒకరికొకరి సంబంధమును మరి భద్రపరచుకునుట అనేటువంటిది. కాబట్టి భద్రపరిచే నేచర్ లేక పీస్ మేకింగ్ నేచర్ ఉప్పు అనేటువంటి, ఉప్పు రుచికరమైన మాటలు అంటే పీస్ మేకింగ్ అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం కదా. అందుకొరకే ఏమంటాడంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతూ ఉంటారు. కాబట్టి సమాధానపరచువారు లోకంలో అనేకులు ఉంటున్నారు, అందరూ సమాధానపరచరు, కావాలని కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటున్నారు, విభేదాలు సృష్టించే వాళ్ళు ఉంటున్నారు. అయితే యేసు ప్రభు ఏమంటాడు? మీరు సమాధానం చేసేవాళ్ళు అయితే మీ యొక్క మరి మాటలు ఎట్లా ఉంటాయి? ఉప్పు వేసినట్లు సమాధానకరంగా ఉంటాయి అనేటువంటి కార్యాన్ని చెప్తుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఉదాహరణగా మనం గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో రైట్, యవ్వనమును బట్టి తిమోతితో రాస్తుంటున్నాడు,
యవ్వనమును బట్టి నిన్ను ఎవరినూ తృణీకరింపనీయకు కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండము. ఎగ్జాంపుల్గా ఉండాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, ఇతరులకు మనము మంచి నేర్పించే వాళ్ళం ఉండాలి. అదే ఉప్పు వేయబడినటువంటి సంభాషణ అంటే. అది సమాధానపరిచేది ఉంటున్నది, ఓదార్చేది ఉంటున్నది, కనికరం చూపేది ఉంటున్నది. అదే సమయంలో మనం మాట్లాడట్లా ఉండాలంటే తృణీకరించబడేటువంటి వారు ఉండగా మరి ప్రవర్తనలో ప్రేమలోను, విశ్వాసంలోను అభివృద్ధి చెందేసిగా ఉండాలి అటువంటి మాటలు. అందుకొరకే తీతు కూడా ఏం రాస్తాడంటే ఇట్ షుడ్ బి ఎగ్జాంపుల్ అనేటప్పుడు తీతుకు రాసేటప్పుడు కూడా ఏం రాస్తున్నాడు? తీతు 2వ అధ్యాయంలో 7వ వచనం, 7, 8 పరపక్షమందున్నవాడు మనలను చెడ్డ మాటలు ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకునుము. నీ ఉపదేశం మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది ఉండవలను. ఎంతో క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మన యొక్క మాటలు, మన ఉపదేశము ఎట్లా ఉండాలంట? మరి చెప్పాలంటే పరపక్షమందున్నవాడు అంటే సైతానుడు కదా. సైతానుడు మనల గురించి చెడ్డ మాటలు పలకకుండా ఉండేటట్లు మన యొక్క సత్కార్యములు. ఎందుకంటే కొన్నిసార్లు మనం పోయి దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత ఏమంటారు వాళ్ళందరూ పోయి, చెప్పినావులే, నువ్వు చెప్పేదానికైతే చెప్తుంటున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు అంటారు. కాబట్టి నిందిస్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి నిందకు హేతు లేకుండా జీవించాలనేటువంటి కార్యాన్ని, కాబట్టి నిందకు హేతు లేకుండా జీవించేటట్లు అట్లాగే నీ ఉపదేశంలో మోసము లేనివి గాను నిరాక్షేపమైన హితవాక్యం, ఇట్స్ ఎ గుడ్ వర్డ్. హితవాక్యం, హితవు కలిగించేటి వాక్యం, మేలు కలిగించేటి వాక్యం, కృపను కలిగించే వాక్యం, అటువంటి యొక్క వాక్యముగా ఉండాలా అంటున్నాడు అన్నమాట మన యొక్క మాటలు. అట్లాగే ఇప్పుడు మనం ఒకవేళ ఉప్పు నిస్సారమైతే ఏం చేయాలా అని యేసుప్రభువు చెప్పినాడు కదా, అది పనికిరాదు, దొరికి పారవేసేదాని కొరకు మనం ఉపయోగిస్తాము. కాబట్టి ఉప్పు నిస్సారము అంటే ఏంటి? ఒక 2 మాటలు చూసుకుందాం. నిస్సారమైన కలిగించేది, ఈ ఉప్పునకు సారం లేకుండా చేసేది ఏదైనటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 46వ వచనంలో ఇక్కడ ఏం చేస్తున్నామంటే 46వ వచనంలో ఒకసారి శిష్యుల మధ్యలో ఒక కార్యం బయలుదేరినది. ఏంటంటే తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా, తమలో ఎవడు గొప్పవాడు అని వాళ్ళలో, నువ్వు గొప్పవాడా నేను గొప్పవాడా, 12 మంది శిష్యుల్లో వాళ్ళకు పోటీలు, సంఘర్షణ జరుగుతుంది అక్కడ, తర్కం జరుగుతుంది ఇక్కడ. జరుగుతుంది కదా అనేక చోట్ల. మనం కూడా ఒక గుంపుకున్నప్పుడే నేను గొప్పనా నువ్వు గొప్పనా అనేటువంటిది. ఇది దేని చూస్తే సెల్ఫ్ ఎస్టీమ్నెస్, తను తాను హెచ్చించుకుంటా అనేటువంటి కార్యం, తను తాను గొప్పగా చేసుకుంటా అనేటువంటి కార్యం. దిస్ ఈజ్ ఏ నాట్ అడ్వైజబుల్. ఇది యేసుప్రభువు ఖండిస్తున్నాడు. చూడండి, అప్పుడు ఏం చేశాడంటే యేసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డని తీసుకుని తన ఎదుట నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. అందరిలో ఎవడు అల్పుడై ఉండేనో వాడే గొప్పవాడు. కాబట్టి యేసుప్రభువు తీసుకొచ్చే కన్క్లూజన్ ఏమిటంటే మీరు గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు మీరు అల్పుడుగా ఉండాలా, తగ్గించుకునేవారు ఉండాలా, దీనుడుగా ఉండాలా అనేటువంటిది. కాబట్టి ఎప్పుడైతే మనలో నేను గొప్పనా నువ్వు గొప్పనా అనేటువంటి కాన్ఫ్లిక్ట్ వస్తుందో వీఆర్ లూజింగ్ ద సాల్ట్. ఇది ఒక రకంగా మనలో మరి ఆ యొక్క ఉప్పును కోల్పోవటం అనేటువంటి స్వభావం, అంటే మరి తమ్ము తాము హెచ్చించుకునటం అనేటువంటిది ఏం చేస్తున్నది? మనలో ఆ ఉప్పు అనేటువంటి దాన్ని తీసివేస్తాయి. ఇతరులకు మరి అది ఇంపుగా ఉండదు, భేదాలు కలిగిస్తుంది. కాబట్టి అది ఒకటి. రెండవదిగా అదే 49వ వచనంలో యోహాను అంటున్నాడు, ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరిట దయ్యమును వెళ్ళగొట్టగా మేము చూచేదిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనక వాని ఆటంకపరిచితిమి. ఇక్కడ యోహాను తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ప్రభువా ఎవడో ఒకడు యేసు ప్రభు నామములో దయ్యాలను వెళ్ళగొడుతుంటున్నాడు, అయితే వాడు మన దగ్గర ఉండేవాడు కాదు, కాబట్టి వాడిని ఆటంకపరిచినామంటారు. చేద్దురా అని చెప్పినాం. అది యేసు ఏమంటున్నాడు? మీరు వాడిని ఆటంకపరచకుడి, చూసా, మీకు విరోధి కానివాడు మీ పక్షం ఉన్నవాడే. మరి అతనితో చెప్పను, ఆయన పరముకు చేర్చుకునే దినమున పరిపూర్ణమవుతున్నది. కాబట్టి మీరు ఆటంకపరచకుడి. ఆటంకపరచుట అనేటువంటిది ఆబ్స్టకల్, ఎవరైనా ఆటంకపరచుట అనేటువంటిది మరి అది ఎటువంటిదిగా ఉంటుందంటే అది కూడా లూజింగ్. ఇంటాలరెన్స్ అంటే సహించలేకపోవడం. వాడు మనవాడు కదా, మనకు విరోధంగా, మనవాడు కాదు కదా, మనకు విరోధంగా ఏం చెప్తున్నాడు, మనం చేసినట్లేదు, అట్లాగా మనవాడు మన గుంపు అనేటువంటిది ఏం చూపిస్తుంది?
ఇంటాలరెన్స్, అసహనము అనేటువంటిది కూడా ఉప్పు లేనితనమే. తను తాను గొప్పగా ఎంచుకోవటం అనేటువంటిది ఉప్పు లేనితనం. అల్పుడైన వాడు గొప్పవాడు అంటాడు యేసు. అట్లాగే అసహనము అనేటువంటిది కూడా ఉప్పు లేనితనమే. అందుకొరకే మీరు అటువంటి వాడిని ఆటంకపరచకుడి అంటాడు. వాడు విరోధి కాదు. కాబట్టి ఉప్పు లేనితనమును మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాం అక్కడ? తను తాను హెచ్చించుకోవటం అనేటువంటి ఉప్పు లేనితనం. రెండవదిగా మనం చూస్తున్నాము ఆటంకపరచడం అనేటువంటిది. మనం ఇతరులను ఆటంకపరచకూడదు, అభ్యంతరపరచకూడదు అనేటువంటి కార్యం. అట్లయితే ఇదే వాక్యంలో మనం చదివే కార్యం ఏంటంటే మన యొక్క సంభాషణ అంటున్నాడు కదా. మన సంభాషణ, అవర్ మెడిటేషన్ ఎట్లా ఉండాలా? ఎప్పుడే కానీ మరి అది ఉప్పు వేసినట్లు రుచికరమైనదిగా కృపాసహితమైనదిగా ఉండాలంటున్నాడు. కాబట్టి మన యొక్క సంభాషణ లేక మనం ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలంటున్నాడంటే కీర్తనకర్త అంటాడు 145వ కీర్తనలో 145వ కీర్తన 10వ వచనంలో, యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతలు చెల్లించున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు, సన్నుతిద్దురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావం, ఆయన బలం నరులకు తెలియజేయటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుందరు, నీ శౌర్యం గురించి పలుకుదురు. కాబట్టి మన కాన్వర్జేషన్ ఏముండాలా? మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మన దేవుని యొక్క మహిమను బట్టి, మన దేవుని యొక్క శక్తిని బట్టి నీ భక్తులైన వారు మాట్లాడుకుంటారు. కాబట్టి మన సంభాషణ ఎటువంటిది? ఏదో మరి పనికిరానట్టు లోక సంభాషణ కాదు. మంది ఏదో ఈ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ గ్రూపిజం దాని గురించి మాట్లాడుకునేది కాదు. ఎక్కడ మాట్లాడుకునే కూడా మన సంభాషణ ఏముండాలా? దేవుని యొక్క మహిమల గురించి, ఆయన బలముల గురించి, ఆయన యొక్క ప్రభావాన్ని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకునేవలసి అనుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ గమనించండి, మన సంభాషణ ఎట్లా ఉండాలా? ఆయన మహిమ కొరకై ఆయన్ను గురించిన సంభాషణగా ఉండాలి, ఇంకా వేరే ఏది కాదు. ఎందుకంటే దేవుడు ఈ సంభాషణ వింటున్నాడట. చూడండి, మన సంభాషణ దేవుడు వింటున్నాడు. చూడండి, మలాకీ గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించెను. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అక్కడ గాసిపింగ్ ఉండకూడదు, వ్యర్థమైన మాటలు ఉండకూడదు. మరి చూసేటది ఇతరుల గురించి కించపరిచే మాట్లాడకూడదు. అట్లాంటుంటే జాగ్రత్త, దేవుడు వింటున్నాడంట. నీవు నేను మాట్లాడేది దేవుడు వింటున్నాడు. నీవు నేను మాట్లాడేటప్పుడు సాధారణంగా మనం ఏం మాట్లాడతాము? మూడో వారి గురించి మాట్లాడతాం. ఆ మూడో వారి గురించి మాట్లాడేది దేవుడు వింటున్నాడు. అందుకొరకే మనకు ఉదాహరణ సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం చూస్తాము. అహరోను మిరియాము వీరు ఏం చేసినారు? మరి మోషేకు విరోధముగా మాట్లాడారు. ఏమని? మోషేతోనైనా మాట్లాడింది, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మా మీద కూడా దేవుని ఆత్మ ఉంది అని మోషే మీద తిరుగుబాటు చేసినారు. మోషేకు విరోధముగా మాట్లాడింది మోషేకు వినపరాలే, బట్ దేవుడు విన్నాడట. బాగా గమనించండి, దేవుడు విన్నాడు. దేవుడు విని వెంటనే పిలిచి చెప్తున్నాడు, మోషే మరి అందరికంటే దీన మనసు కలిగిన వాడు, మిక్కిలి సాత్వికుడు అంటాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అట్టి మోషేను గురించి మీరు విరోధంగా మాట్లాడతారని చెప్పేసి దాని మీద పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారిలా దేనికి భయపడద్దు. మనం సత్యంగా యథార్థంగా ఉన్నప్పుడు, మనం ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు న్యాయంగా, మన మీద ఎవరైనా దూషిస్తే నువ్వు లేనప్పుడు అనేకులు అనుకుంటారు వెనుక పక్క, వీడేంటి, వీని జీవితం ఏంటి, వీని బతికేంటి అని చాలామంది మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఏం దాని గురించి చింతపడద్దు. దేవుడు వింటున్నాడు. మనకు విరోధమైన కార్యం మాట్లాడినట్లయితే ఆయన వినేవాడుకుంటున్నాడు. వినటం మాత్రమే కాదు, ఇక్కడ ఏం చెప్తాడంటే యెహోవా చెవికి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారి జ్ఞాపకార్థం ఒక గ్రంథమందు సముఖంలో రాయబడను. కాబట్టి ఆయన వినేవాడు మాత్రమే కాదు, నీ మాటలు ఏంటి గ్రంథంలో రాయబడతాయంట. ఒక దినం నా గ్రంథంలో ఉండే మాటలు మనల్ని న్యాయ తీర్పులో పట్టుకుంటాయి. ఏం మాట్లాడినాను అని కదా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసి అనుకుంటున్నాము కదా. అందుకొరకు ఏమంటాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, ఆ యొక్క మరి దాన్ని విమర్శించిన ఏమిటంట, మనం మాట్లాడే ప్రతి మాట కొరకే మనం విమర్శించబడతాం కదా, ప్రతి మాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో మనం గమనిస్తున్నాం కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి అనవసరమైన మాటలు
నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు పొందదు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందదు. ఎంత స్వచ్ఛంగా క్లియర్గా చెప్పినాడు యేసు కదా. కాబట్టి మన యొక్క మాటలు లేక మన సంభాషణ దేవుడు వింటున్నాడు, దాన్ని రికార్డ్ చేస్తుంటున్నాడు, దాని మరి గ్రంథంలో రాయబడి ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మన మాటలు మన సంభాషణ ఎట్లా ఉండాలా? ఆయన్ను మహిమపరిచే మాటలు ఉండాలి. అందుకొరకే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, మన యొక్క మాటలు, మన యొక్క ధ్యానము, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన కార్యాలన్నీ కూడా ఎట్లా ఉండాలంటే అవి కృపాసహితమైనవి ఉండాలా, రుచికరమైనవి ఉండాలా, సమాధానకరమైనవి ఉండాలా, అట్లాగే అది ఇతరులకు మరి మంచి ఉపదేశం చేసేదిగా ఉండాలి. అందుకే మనం చూస్తున్నాం ఇక్కడ కలిగినట్లయితే మరి ఎఫెసీయులకు 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి కీర్తించుచు ఉండుడి. అది మన యొక్క ధ్యానం. ఎల్లప్పుడూ ఆయన యొక్క ధ్యానం కలిగిన వారముగా, ఆయన గురించి మాట్లాడుకునేవారుగా, ఆయన గురించి పాడుకునేవారముగా, ఆయన గురించి చదువుకునేవారంగా ఉండాలా. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించే వాళ్ళం ఉండాలా. అట్లాగే భయభక్తులతో ఒకరికొకరు లోబడి ఉండుడి, భయభక్తులతో ఒకరికొకరు లోబడి ఉండుడి. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా దేవుడు మనల్ని గమనించే అడుగుతున్నాడు. అందుకొరకే మన యొక్క మాటలు ఏముండాలంటే మన సంభాషణ మరి రుచికరముగాను కృపాసహితంగాను ఉండాలా. యేసు ప్రభు యొక్క సంభాషణ అంటున్నది అట్లాగా కృపాసహితమైన మాట. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ వాక్య భాగం మనకి ఎందుకు చెప్తున్నామంటే, పోసిన పౌలు కొలస్సీలోని విశ్వాసులకు రాస్తుంటున్నాడు. అప్పుడు అది మనకు కూడా దాని గురించి రాస్తుంటున్నాడు అనమాట. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నమ్మినట్టు నీవు, క్రీస్తు బిడ్డమైనట్టు నీవు, నీ యొక్క మాటలు ఎంతో యథార్థంగా ఉండాలి, అవి ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. ఇవన్నీ ఏమంటారు? ద టేస్ట్ ఆఫ్ సాల్ట్. నీ యొక్క జీవితం ఎట్లా ఉండాలా? అది దీన మనసు కూడా ఉండాలి. నేను నువ్వు హెచ్చించుకుంటే అక్కడ రుచి లేదు, ఉప్పు లేదు అక్కడ. ఉప్పు యు ఆర్ లాస్ట్ దిస్ థింగ్. కాబట్టి ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదు అంటాడు, సారం కోల్పోతుంది. అట్లాగే ఇతరులను ఆటంకపరిస్తే ఇంటాలరెన్స్, అసహనం చూపిస్తే ఇతరుల మీద, అది కూడా ఉప్పు లేనితనమే, సారం లేనితనమే, విసిరి పారివేయబడి మనుషుల ద్వారా తొక్కబడుతుంది అంటాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. మన యొక్క సంభాషణ మరి ఉప్పు వేసినట్లు కృపాసహితమైనదిగా ఆయన నామాన్ని ఎప్పుడు కూడా మనం కీర్తిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఉండాలనేటువంటి కార్యం. ఆ విధంగా ఉండేదానికి ప్రభు మనకు సహాయం చేయను.